రోజు మీకు నచ్చిన పార్టీకి అయిపోతుంది. రేపు మీకు నచ్చిన పార్టీకి నచ్చిన నాయకుడికి ఓటు వేయండి. ఏదేమైనా సరే రేపు ఓటు వేయడం అనేది మనకి చాలా ముఖ్యం. కాబట్టి రేపు ఉదయం లేవగానే మీ పనులన్నీ పూర్తి చేసుకొని మీ పక్కనున్న బూత్కి వెళ్ళి ఓటు వేసేయండి. మీరు ఉదయం త్వరగా వెళ్ళారంటే జనాలు కూడా తక్కువగా ఉంటారు. కాబట్టి కంట్రోల్ టు ఆల్ మైక్స్. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా వెంటనే అరెస్ట్ చేయండి. ఎలక్షన్స్ పూర్తయ్యాక విచారించవచ్చు. బి అలర్ట్. పబ్లిక్ న్యూసెన్స్, ముఖ్యంగా తాగి గొడవ చేసే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయండి. ఇదేనంటారా మీ ఫ్రెండ్షిప్? పాటలు కూడా పాడావు కదరా. ఏంటి బ్రదర్, బండిలో పెట్రోల్ పోయలేదా? ఇలా ఇబ్బంది పెడుతోంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బండికి వేయకపోయినా కూడా తనకి ఫుల్గా వేసుకున్నాడు అనుకుంటా. సార్ అలాంటిది ఏమీ లేదు సార్. ముందు బండి మించి కిందకు దిగు. సార్ నిజంగా తాగలేదు సార్. ఏదైనా ఉంటే ఎస్ఐతో మాట్లాడుకో వెళ్ళు. సార్ 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 స్టూడెంట్ సార్. స్టూడెంటా? సారీ సార్. ఏంటి సార్ ముందే చెప్పలేదు? రే సార్ స్టూడెంట్ అట. కోట్రా సెల్యూట్. ఎస్ సార్. కంట్రోల్ కాలింగ్ ఎస్ఐ విష్ణు. కామరాజు రోడ్డు దగ్గరలోనే ఉన్నారా? దగ్గరలోనే ఉన్నాను సార్. కామరాజు రోడ్డు కత్తులు, వేట కొడవళ్ళు, గొడ్డలతో ఒక గ్యాంగ్ తిరుగుతున్నట్టు రిపోర్ట్ అందింది. సార్ ఏం సార్ కత్తులు గొడ్డలు అంటున్నారు? సార్ భయంగా ఉంది. ఎలక్షన్ టైం అయ్యా, దీనికే భయపడతాయి ఎలా? నైట్ ఫుల్ గా మాతోనే ఉంటావుగా. గన్నలు, బాంబులు ఇలాంటివి చాలా చూడబోతున్నావు. ఎక్కువ ఇంకేం మాట్లాడుతున్నారు? బండ్లో ఎక్కమనండి. అన్నయ్య సార్, మీరిద్దరు ఈ సైడ్ వెళ్ళండి, మేము మా సైడ్ వెళ్తాం. ఓకే సార్. ఓకే సార్. సార్ 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 ఏం సార్ ఒంటరిగా వదిలేసి వెళ్తున్నారు? భయంగా ఉంది సార్. ఏయ్, నువ్వు వచ్చేస్తే జీప్ ఎవరు చూసుకుంటారయ్యా? ఎవరైనా నరకడానికి వస్తే గట్టిగా అప్పుడు మేము వస్తాం కదయ్యా. సార్ 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 ఏం చేస్తున్నారా? ఊరికే వచ్చాం సార్. నువ్వు ఎవరైతే రవీంద్ర మనుషులు సార్, వదిలేయండి సార్. రవీంద్ర మనిషా? ఎరా ముందే ఎందుకు చెప్పలేదు సార్? ఓకే ఓకే. ఏమయ్యా? నేను రవీంద్ర గారి మనిషిని. నువ్వు రవీంద్ర మనిషివా? నిజంగానా? అవును సార్. పోరా లోపలికి. లోపలికి వెళ్ళి కూర్చోరా. సార్ సార్ ఏంటన్నయ్య ఏమైనా చూసారా? ఏం చూడలేదు సార్. సార్ ఇప్పుడే వెన్నీ కూడా తీసుకెళ్ళండి. సరే సార్. ఎనర్జీ డ్రింక్. ఒరే తమ్ముడు, వాటిని సీజ్ చేయి. ముఖ్యమైన ఎవిడెన్స్. దీన్ని టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయాలి. జాగ్రత్త. ఎక్కడా పైకి ఎక్కువ ఎక్కువ. చాలాసేపటిగా కంపెనీ లేదని ఫీల్ అయ్యాను. కరెక్ట్ టైంకి మీరు వచ్చారు సార్. అన్నయ్య కొంచెం బండాపు. ఎవరది? అదొక టెండెన్సీ సార్. అలా అంటే? అది అలా చెప్పను. కరువులో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసే టెండెన్సీ. ఏంటయ్యా అంటున్నావు? ఇప్పుడు చూడండి సార్, వీడిని హక్ చేసుకుని పంపించేస్తుందా? ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళేటట్టు యాక్ట్ చేస్తుంది. వీడు వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇంకోటి వస్తాడు. అంతే సార్. ఓ, ఇదే ఆ టెండెన్సీయా? అన్నయ్య అదేంటో చూడు. బయలుదేరదాం సింగారం. వాళ్ళెవరు? ఏం లేదు సార్, స్టూడెంట్స్ అట. రేపు పరీక్షలట, అందుకే డిస్కషన్. డిస్కషన్ అంటే ఇంట్లోపల ఉండాలి. ఇంట్లో ఇది అమ్మ బాబు ఉంటారుగా. ఏం లేదు సార్, ఈ సమయంలో ఎందుకు అమ్మ నాన్నలను డిస్టర్బ్ చేయాలి అని, అంతే. ఓ, ఇంత చెప్పారా సార్ వాడు మీతో? ఏమండి సార్, ఏదో పర్స్ అంతా తీసి చూసినట్టు. కాలేజీ ఐడి కార్డులు చెక్ చేసి చూసానయ్యా. పెద్దవాళ్ళు లైసెన్సులు, ఆర్సీలు అన్ని కరెక్ట్ గా పెట్టుకున్నారు. వాళ్ళు చదువుకున్న వాళ్ళయ్యా. వీళ్ళలాగా తాగుబోతు సన్నాసాలు అనుకున్నావా?
ఎవరు సార్ తాగుబోతులు? ఇదే ఫస్ట్ టైము తెలుసా? ఏంటి బ్రో, లవ్ ఫెయిలియరా? అవును సార్, 4 ఏళ్ళు సిన్సియర్గా లవ్ చేశాను. ఇంజనీరింగ్ స్టూడెంటా? ఎలా సార్ కరెక్ట్గా కనిపెట్టారు? అదంతా అంతేలే బ్రో. ఆర్ట్స్ కాలేజ్ అయి ఉంటే 3 ఏళ్ళని చెప్పేవాడిని. చదువుకోవడానికి కాలేజ్కి వెళ్ళినా నేర్చుకునేది లవ్వే కదా సార్. నువ్వు ముయిరా. తమ్ముడు నువ్వు చెప్పు బాబు. నాన్నంది, అమ్మంది, క్యాస్ట్ అంది, పెళ్ళంది, చెప్పినట్టు ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకుంది సార్. అయ్యయ్యో, అందుకే చాలా బాధేసింది సార్. సరే తాగితే బాధ తెలియదని. నీ ఫ్రెండ్స్ చెప్పారా? లేదు సార్, సినిమాలో చూశాను. ఓ, ఇదేనా సినిమాలు చూసి చెడిపోవడం అంటే? ఉండొచ్చు సార్. మరి తర్వాత ఏమైందయ్యా? తర్వాత ఏమవ్వాలి సార్? ఎక్కడ సార్ తాగనిచ్చారు మీరు? బాటిల్ లాగేసుకున్నారు కదా, కావాలంటే చూడండి సార్, బాటిల్ ఓపెన్ కూడా చేయలేదు. అన్నయ్య సార్. మన దింపేంటి బాబు నువ్వు దిగువయ్యా. సార్ 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 ఏంటి సార్ ఒకే ఒక లవ్ స్టోరీకి వదిలేశారు? నాకేనే లవ్లు ఉన్నాయో తెలుసా? ఇంత అమాయకులా సార్ మీరు? బాగుంది సార్. నా స్టోరీ వింటే అన్నదాబా మీద ఇంటికి తీసుకువెళ్ళి వదిలిపెట్టేలా ఉన్నారు. గుర్తు చేశారు. నా స్టోరీ మీరు వినాలి. మన ఈ రోడ్డు తిండల్మల పక్కనే సార్ నా స్కూలు. మా నాన్నగారు సింగపూర్లో పనిచేస్తుంటారు. 10వ తరగతి పైన మిలిటరీ స్కూల్ దెబ్బల్ని తట్టుకోలేనని 9వ తరగతిలోనే ఇక్కడున్న హాస్టల్లో చేర్చారు సార్. ఆ రోజు 11th క్లాస్ ఓరియంటేషన్. అందరూ వాళ్ళ క్లాసుల అమ్మాయిల్ని వాళ్లే కష్టపడి సంపాదించిన ఆస్తిలా ఒక్కొక్కడు చూపిస్తున్నాడు సార్. అండ్ బై ద వే, నా పేరు అరవింద్. ఫ్రెండ్స్ అందరూ నన్ను సభ అని పిలుస్తారు. కదా తను అశ్విని, తన పక్కన ఇంకో అమ్మాయి ఉంది కదా, తన పేరు సింధు. వాళ్ళిద్దరు కూడా మన ఈ సెక్షనే సభ. ఇక్కడ నుంచి అశ్విని నా పిల్ల, సింధు ఏమో మన శివగాడి పిల్ల. బావా దినేష్, నాకొక డౌట్. పిల్లలు అంటే నువ్వు కన్నా పిల్లలా? అసూయ? అందరి క్లాస్ కంటే మా క్లాస్ అమ్మాయిలు అందంగా ఉన్నారన్న అసూయ? ఎస్, అందరూ మా క్లాస్ అమ్మాయిల్ని చూసి మా మీద అసూయపడ్డారు. మేము కొంచెం వాళ్ళ ముందు పోజు కొట్టే లోపు సడన్ గా అందులో మట్టి కొట్టాడు బి సెక్షన్ నవీన్. బావా బావా బావా, అక్కడ పైన ఉన్న సెకండ్ రోల్లో చూడు. రే అటు కదరా, ఇటువైపు ఉన్న లెఫ్ట్ కార్నర్ లో. ఎక్కడ్రా? తిరగండ్రా. కళ్ళు అరుపుకుంటూ చూస్తున్నారేంటి? కార్తిక మేడం మనల్ని గమనిస్తున్నారు. ఎవర్రా అది? మా క్లాసేరా, పేరు ఈషా. చెన్నై నుంచి వచ్చింది బావా. చెన్నై మన స్కూల్ కిందకు వచ్చింది. విష్ణుప్రియ 10th లో స్టేట్ ఫస్ట్ వచ్చి మన స్కూల్ పేరు తెలంగాణ మొత్తం తెలిసేట్టు చేసి మనల్ని గర్వించేలా చేసింది. దీనివల్లే చాలా రాష్ట్రాల నుంచి స్టూడెంట్స్ మీరందరూ ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు. వి వెల్కమ్ యు ఆల్. పాపం ఆ పిల్ల రాత్రంతా కష్టపడి చదువుకుంది కదా, దానికోసం మనకి లాటరీ తగిలింది. దినేష్ చెప్పేది కూడా కరెక్టే. సూపర్ విష్ణుప్రియ అదరగొట్టేశారు. విష్ణుప్రియాని కంగ్రాట్స్ చేసే లోపే నవీన్ ఒక పెద్ద బాంబు వేశాడు. రీ బావా, ఇంకో ముఖ్యమైన విషయం రా. తనకి తెలుగు అంతగా రానట్టుంది బావా. ఇంగ్లీష్లోనే మాట్లాడుతోందిరా. చాలా కష్టం కదరా. హాయ్ హలో, అంతకన్నా ఏమి రావట్లేదే. మనకి తెలిసిందల్లా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారే. ఐ థింక్ ఐ కెన్ డూ ఇట్. సూపర్ సభ, ఇంత ఇంగ్లీష్ వస్తుందే, ఇది చాలరా. మామా కొంచెం తెల్లగా ఉంది, సేట్ అమ్మాయి అయి ఉంటుందిరా. అయ్యయ్యో, సేట్ అమ్మాయిలు మనకి సెట్ అవర్రా. ఎంతైనా నా గాయత్రి గ్రేట్ రా. ఇంగ్లీష్ తెలియదని చెప్పట్రా, అది వదిలేసి సేటు గీటు అట్టు. మనలో ఎవరికి రాదు బావా. అలాంటిదేం లేదు. ఇదిగో మన సింగపూర్ మామే అనుకుంటే సూపర్ గా ఇంగ్లీష్ మాట్లాడతాడు. అలాగా బావా? యా. రే, ఆ యా కాకుండా ఇంకేమైనా చెప్పి చావరా.
ఏంట్రా అందరు లేచారు? రే ఏమైందిరా? మీటింగ్ అయిపోయినట్టుంది. ఏం మాట్లాడుకుంటారు? గాయత్రికి ఎస్ఎస్ కార్తీకి జాతకం కుదిరిందని మాట్లాడుకున్నారు. నా మీద జోక్ లేకుండా నువ్వు ఉండలేవా? అప్పుడే సార్ అర్థమైంది, నాతో ఆడిన వాళ్ళందరూ గ్రూప్ డాన్సర్స్ కాదు, వాళ్ళకి వాళ్ళు అందరూ హీరోలు అనుకునే ఆడారు అని. నాకు నచ్చిన అమ్మాయి ఊరికే నచ్చిందని తెలిసిన తర్వాత కొంచెం కష్టంగానే అనిపించింది సార్. ఆ కష్టాన్ని మర్చిపోవడానికి నాకున్న ఒకే ఒక మందు మా స్కూల్ పక్కనున్న ధాబాలో దొరికే టమాటా కర్రీ విత్ రోటీ సార్. కానీ విషయం ఏంటంటే అది మా వాడనికి తెలియకుండా దొంగతనంగానే కొనాలి. ఇక్కడికి రా. ఇతనే అశ్విన్ అన్న, మా హాకీ టీం కెప్టెన్, స్పోర్ట్స్ సెక్రటరీ, ఓవరాల్ ఛాంపియన్, టీచర్స్ పెట్. ఏ కాంపిటీషన్ అయినా సరే ఈయనే విన్నర్. అది కల్చరల్స్ అయినా సరే, స్పోర్ట్స్ అయినా సరే. అది చదువు అయినా సరే. స్కూల్ పిల్లలందరికీ ఈయనే ఇన్స్పిరేషన్, అమ్మాయిలందరికీ ఈయనే డ్రీమ్ బాయ్. మొత్తానికి మా స్కూల్లోని గొప్ప మనిషి అది మా అశ్విన్ అన్న. తర్వాత సభా అన్నా, ఏదన్నా అమ్మాయిని లవ్ చేస్తున్నావా ఏంటి? ఏంటన్నా నువ్వు ఒకటివి? మన లైఫ్ లో అలాంటి మంచి విషయం ఎక్కడ జరుగుతుంది? రే లవ్ చెయ్యాలరా. అందరు అమ్మాయిని డేస్ కాలేజ్ పిల్లలే లవ్ చేస్తే ఎలా రా? మన హాస్టల్ ఎవరో చూపించాలి కదా. మీలా అందంగా ఉంటే అది మాత్రం కాదన్నా, ఏవైనా చూపించవచ్చు. రే కొవ్వురా నీకు. ఇవన్నీ నా దగ్గర కాదు, అమ్మాయిల దగ్గర చూపించు. ఓకేనా? సభా అన్నా, నీ క్లాస్ లో దినేష్ ని రేపు అవుట్ కంటెంట్ కి రమ్మను. ఏ రాజేష్, నా ఏంటి మ్యాటర్? ఏమీ లేదు, ఊరికేనే. నువ్వు రమ్మను. ప్రాబ్లం అన్నా? ఒక్క ప్రాబ్లము లేదు. రే మామా నన్ను వదలరా. రే నీకెలా చెప్పింది, నన్ను వదలరా. ఈ సమస్య నేనే తెలుసుకుంటాను రా. రే మామా వాడిని ఊరికే వదలకూడదురా. సీరియస్ అంటే ఏమైనా చేస్తారా? ఇవాళ వెళ్ళి వాళ్ళని కొడదాంరా. రే సభా నువ్వు చెప్పావని కదా వెళ్ళాం, వాళ్ళని కొట్టడానికి నువ్వే స్కెచ్ చేయరా. రే ఏంట్రా స్కెచ్ గిచ్ అంటూ? గీయడం తెలియకే కదా కంప్యూటర్ సైన్స్ గ్రూప్ తీసుకున్నాం. రే ఏమైందిరా? రాజేష్ అశ్విని లవ్ చేస్తున్నాడంట. సరే, అతను అమ్మాయిని లవ్ చేయడం నీతో ఎందుకు చెప్పాలరా? ఎందుకంటే మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం కదా. ఇదెప్పుడురా? శివ ప్రపోజల్ ని సింధు అక్సెప్ట్ చేసిన తర్వాత రోజు. అయ్యయ్యో, ఏంటి శివాకి సింధునా? సభా వర్షం పడేలా ఉంది, మన మీటింగ్ రేపు పెట్టుకుందామా? రే ఇదంతా ఎప్పుడురా? ట్యూషన్. మా అమ్మ నాన్న మొదటిసారిగా ఈ హాస్టల్లో వదిలేసినప్పుడు కూడా బాధపడలేదురా. ఈ ట్యూషన్ అనే ఒక మాట చెప్పి ఈ హాస్టల్లో ఎందుకు చదువుకుంటున్నావని, సారీ చేరామని ఫీల్ అయ్యేలా చేశారా. దీనికెంత ఫీల్ అవుతున్నావే? గాయత్రితో మాట్లాడకుండా నేనెంత ఫీల్ అవుతున్నానో తెలుసా? గాయత్రి వాడు అర్థమైంది. ఓకే రే మామా, మనం ఏమైనా వాడి గ్యాంగ్ ఫిగర్ని సెట్ చేసుకున్నామా? మామా వాడి గ్యాంగ్ లో ఫిగరే లేదురా. సరేరా, మనం ఏమైనా వాళ్ళ అమ్మాయిని సెట్ చేసుకున్నామా? మామా వాళ్ళు అసలు అమ్మాయిలని నాకు డౌట్గా ఉందిరా. షో ఏదో ఒకట్రా. ఇప్పటివరకు ఆ గ్యాంగ్ అమ్మాయిని ఎప్పుడైనా కన్నెత్తి చూసామా? చూసేలా ఏదైనా ఉంటే. ఏంట్రా చెప్పి చావు. లేదు మామా, నువ్వు ఫీల్ అవ్వు, నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు చెప్తే నోటి మీద కొడతారు. ఎందుకు వచ్చిందిలే. రే ఎక్కడికి రా బయలుదేరావు? తట్టుకోలేకపోతున్నా. మీ అందరికి లవర్స్ ఉండడమే తట్టుకోలేకపోతున్నా. ఇందులో వాడి కుళ్ళు జోకులు తట్టుకోవాలా? ఇంకా ఇక్కడ ఉంటే నాకు మాత్రమే స్కూల్లో లవర్ లేదంటారు. నేను పోతాను. అది నిజమే కదా. కొట్టాననుకో, ట్యూషన్కి వెళ్తే లవరా? ₹1 ఇచ్చినా ఇక మీతో కలవనరా. నేను వెళ్తున్నా. మన సెట్టు మన క్లాస్ అమ్మాయిలు వాళ్ళని ప్రేమించకూడదని చెప్పడానికి వీలెవర్రా? ఈశాని అశ్విన్ అన్న బుట్టలో పడేసుకున్నారన్న పొగురుతో మాట్లాడుతున్నారు. అది విన్న తర్వాత ఎలా అనిపించిందో తెలుసా సార్? పెళ్ళైన తర్వాత సరేనా? హే సభా ఇక్కడ రారా. తినే నా గర్ల్ ఫ్రెండ్ ఈషా. మన హాస్టల్ మాస్ ఎలా ఉంది? నిన్నెందుకు రమ్మన్నానంటే నాకు ప్రూఫ్ ఉంది, తనకే ప్రూఫ్ లేదు. అదే నిన్ను రమ్మన్నాను. మామా రిజిస్ట్రేషన్ టైం అయిందిరా, వెళ్దామా? సభా నువ్వురా. త్వరగా వచ్చి.
నా ఫ్రెండ్స్ చెప్పింది నిజమో కాదో అని కూడా తెలుసుకోవాలనిపించలేదు సార్. ఈషా లాంటి ఒక అమ్మాయికి అశ్విన్ అన్న లాంటి ఒక స్కూల్ హీరోని కరెక్ట్ జోడి. నా లాంటి అబ్బాయిలకి ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందని ఆలోచించాను. కానీ హాకీ జోనల్ మ్యాచ్ టై. ఎవరు గోల్ కొడితే వాళ్లే విన్నర్. లాస్ట్ 30 seconds రాజేష్ అన్న అశ్విన్ అన్నకి పాస్ చేశాడు. అశ్విన్ అన్న నాకు పాస్ చేశాడు. మా ఫ్రెండ్స్ అందరూ మేవే గెలవాలనుకుంటున్నారు. అప్పుడు 2 డిఫెండర్స్ తుఫానులా నా పైకి దూసుకొస్తున్నారు. నేను నా బ్రెయిన్ ని యూజ్ చేసి సడన్ బ్రేక్ వేయగానే ఇంకో 5 సెకండ్లు మాత్రమే ఉన్నాయి. అప్పుడు గోల్ అయిందా? ఇంకేంటి ఎప్పుడు చెప్తున్నావు? ఏంటి? నీ లవ్వే. రేయ్ నువ్వు ఒక్కడివిరా. ఏరా? లేదురా, సెట్ అవ్వదనుకుంటా. తనకి అశ్విన్ అనేరా కరెక్ట్ జోడి. మరి ఏ డాష్ కోసం గోల్ వేసి అమ్మాయిని వెతికావురా? రే ఒక పండు నచ్చింది అని చెప్పడానికి ముందు ఒక 4-5 సార్లైనా ప్రయత్నించాలరా. రే నీకు ఛాన్స్ గనక ఉంటే ఇదే కరెక్ట్ టైం. నువ్వు మన స్కూల్కి హీరోవిరా, అర్థమైందా? ఇప్పుడు ఈషా మాత్రం కాదు, ఇంకే అమ్మాయి దగ్గరికి వెళ్ళి నచ్చావన్నా గానీ తను వెంటనే ఓకే అంటుందిరా. ఒక్కసారి ఊహించుకొని చూడు. రేపు నువ్వు అలా స్టైల్గా నడుచుకుంటూ వస్తుంటే అందరు అమ్మాయిలు నిన్నే పిచ్చెక్కినట్టు చూస్తుంటారా. ప్రతి ఒక్కరూ నీ దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అని అంటారు చూడు. అందరు అమ్మాయిలు వద్దురా, ఈషా మాత్రం చూస్తే చాలు. అలాగా? సరే రేపు నువ్వు అలా స్టైల్గా నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఈషా మాత్రమే నిన్ను పిచ్చగా చూస్తుంది. తనే వచ్చి నీ భుజం తట్టి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి ఇంట్రడ్యూస్ కూడా అవుతుందిరా. ఇద్దరు సరదాగా మాట్లాడుకుని ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న తర్వాత తనే వచ్చి ప్రపోజ్ చేస్తుంది. నువ్వు తనని వెంటనే కౌగులించుకొని తనకొక కిస్ ఇస్తావు చూడు. నీకు కొంచెం ఓవర్ అయింది అనుకుంటా. ఎస్ఎస్ఎల్ ఇక్కడే ఉంది కదా, నేను అడుగుతాను. స్కూల్ హీరోని డ్రైవ్ చేయనిస్తానా? నిన్ను జాగ్రత్తగా ఎస్ఎస్ఎంట్కి తెల్లవారుజామునే హాస్టల్ కాంపౌండ్ వాల్ని జాగ్రత్తగా దూకి వెళ్లే వరకు నా బాధ్యతరా. రే అది కాదురా, నేను సరిగ్గా ఎక్కడ ఆపానన్నది మాత్రం చెప్పు. లవ్ ఓకే అయినంత వరకు రా. తర్వాత ఇంకేముంది, నువ్వు తనతో కలిసి స్కూల్ని ముగిస్తావు, కాలేజీని ముగిస్తావు, పెళ్ళిని ముగిస్తావు, తనని ఫస్ట్ నైట్ ముగిస్తావు. ఆ తర్వాత మన స్కూల్లోనే నీ పాపకి అడ్మిషన్ కూడా తీసుకుంటావు. అవును మావా, మా సింబల్ ఆఫ్ లవ్ దొరికిన చోట వదలడమే కదా న్యాయం. శివ ఎక్కడరా? సారీ రా, ఇది బైక్ తాళం అనుకున్నా. నీతోనే కదరా వచ్చాడు. అయ్యో అమ్మ అడిగితే నేనేం చెప్తాను రా.
ఏంట్రా వీడు కమ్మలా పడుకున్నాడు? లేపరా. జాగ్రత్త జాగ్రత్త.